దీని అమ్మ డైలీ బర్గర్, చికెన్ బిర్యానీ, చిప్స్ తిన్నా బానే మెయింటైన్ చేస్తున్నా బాడీని. నమస్తే జిమ్రాజ్, నా జంక్ ఫుడ్ తో 6 ప్యాక్ ఛాలెంజ్ లో డే 9 కి మీకు స్వాగతం. ఇక మార్నింగ్ నా డెలిషియస్ ఓట్ మీల్ తినేసి ఇక క్లయింట్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసరికి బాడీలో ఎనర్జీ లేకపోయిండే. నేను యూజువల్ గా ప్రీ వర్కౌట్ వాడను. ఇక మా అన్న కొత్త ప్రీ వర్కౌట్ కొంటే అది ఒకసారి ట్రై చేయమన్నాడు. సరే నువ్వు కలిపి పెట్టు, అప్పట్లో వాష్రూమ్ పోయేసి వస్తా అని చెప్పుండే. ఇక తాగినా మంచిగా లెగ్స్ కి వార్మప్ చేసిన అప్పటిదాకా మంచిగా ఇక మెల్ల స్టార్ట్ అయింది బై. బాడీ మొత్తం హీట్ ఎక్కిపోయింది ఒకేసారి. ఇక మెల్ల చాలా డేంజర్ అయిపోయి ఉండే. అసలు అది కింద కొంగనిస్తలేదు, నుంచోనిస్తలేదు, మొత్తం గుమ్ చేసేస్తుంది బాడీని. కుళ్ళ చెప్పాలంటే నవరంధ్రాల్లో మండినాయి. ఇక అన్న దగ్గర పోయి ఏందన్న ఇట్లా మండుతుంది అంటే నవ్వుకుంటూ చెప్తుండు 2 స్కూపులు వేసినారా అబ్బాయి అని చెప్పి. అసలు ప్రీ వర్కౌట్ వాడని నేను 2 స్కూపులు వేస్తే బతుకుతాను. బాడీ మొత్తం బూమ్ శకలకి అయిపోయింది. ఇక అది ఎనర్జీ ఇచ్చేది పోయి నా బాడీని మొత్తం ఇరిటేట్ చేసింది. ఇక స్కాట్స్ కొడుతుంటే బీభత్సంగా మండుండే నా జీలా. ఇక నాకు అస్సలు అవ్వకపోయిండే. ఇక గంట సేపు ఏసీ కింద దొల్లా. దాని తర్వాత ఇట్లా కాదురా బాయ్ అని చెప్పి బ్యాక్ వర్కౌట్ అయితే షూట్ చేసి ఇక సైక్ పైన ఏం చేసినా కూడా తెలియదు, మొత్తం వెయిట్లన్నీ గుంజి పడతాయి. ఇక వర్కౌట్ అయిపోయినాక మన ఫస్ట్ చీట్ మీల్ లేస్ తినేసి ఇక చిన్న కార్డియో కూడా కంప్లీట్ చేసేసిన. నేను అమ్మ తినుడేందో గానీ మళ్ళా దాన్ని అరిగిడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక సరే ఏం చేస్తామని చెప్పి సింగిల్ బిర్యానీ అయితే లేపేసిన. ఇంటికి వచ్చి మస్తు ఉండే బిర్యానీ అయితే. ఇక చిన్న స్లీప్ వేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళా క్లయింట్లకి ట్రైనింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయినా. ఇక లాస్ట్ చీట్ మీల్ ఆఫ్ ది డే చికెన్ బర్గర్ అయితే లేపేసిన గ్యాప్ లా. ఇక మా ఓడ్ ఫీల్ అవుతుండే బర్గర్లు బిర్యానీ తినుకుంటా మంచి బాడీ మెయింటైన్ చేసి మేమేమో ఫుడ్ మొత్తం కట్ చేసి ఉపవాసంలో ఉన్న బాడీ తగ్గుతలే అని చెప్పి. ఇక వానికి చెప్పిన నా 30 days జంక్ ఫుడ్ ఛాలెంజ్ రీల్స్ అన్ని చూడు నీకు అర్థమైపోతుంది అని చెప్పి. ఇక ఇంటికి పోయి నా డిన్నర్ మీల్ తిని ఈ డే ని అండ్ ఈ రీల్ ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. సరే మళ్ళా పోయొస్తా జిమ్రాట్స్.